వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాట అన్నపూర్ణ థియేటర్లో నిర్వహించారు. వేలంపాటలో పట్నానికి చెందిన చాగంటి గణేష్ 1,02,000 రూపాయలకు టికెట్ దక్కించుకున్నారు. టికెట్ దక్కించుకున్న చాగంటి గణేష్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న అభినందించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరిగిడి రాజలక్ష్మి, గన్నాబుతుల సత్యవతి, పోలిశెట్టి నళిని, సాంబా, సత్యబాబు, కోపల్లి శ్రీనివాస్, చెన్నశెట్టి నాగుదేవి, సత్యన్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా సంక్రాంతి మనందరికి కూడా సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ సంక్రాంతి పండుగ అన్నది కూడా శంకరవరప్రసాద్ సినిమాతోటే మనందరికీ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యులతో మనందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మెగా ఫ్యాన్స్కే కాదు, ఈరోజు అవకాశం కల్పించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన చిరంజీవి గారి ఫ్యాన్కు గౌరవాన్ని గుర్తింపు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ తప్పనిసరిగా మరి 12వ తారీఖు ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఓ రోజు సంవత్సరం కింద ఉంది మన అందరికీ కూడా. ఎప్పుడు వస్తుందా 12వ తారీఖు అయినటువంటి దీంట్లో ఫ్యాన్స్ కానీ ప్రజలు మన వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ తప్పనిసరిగా 12వ తారీఖున చిరంజీవి గారు మన రాష్ట్రంలోని, మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అందరినీ కూడా మరి తన నటనతో రంజింప చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరుస్తారు. ఆ విధంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, మొగల్తూరులో పుట్టి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా కూడా ఈ రోజు హైదరాబాద్ లో వెళ్ళి జెండా పట్టాడు. ఖచ్చితంగా స్టేట్ వైడ్, ఈ రోజు ఇంటర్నేషనల్ వైడ్ చిరంజీవి గారు అంటే తెలియని వ్యక్తి లేరు. అంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన స్ఫూర్తితోటి మనం కూడా ఆయన ఫోటో పెట్టుకునే ఆయన స్ఫూర్తితోటి ముందుకు వచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఏదో చిన్న ఆశామాషి విషయం కాదు. పవన్ కళ్యాణ్ అంటే యావత్ ప్రపంచంలోనే ప్రతి వ్యక్తికి తెలుసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమా జయప్రదం చేయాలి. మనం అందరం కూడా, మనందరం బాధ్యత. సూపర్ హిట్ అవ్వాలి. మళ్ళీ స్టేట్ వైడ్ కలెక్షన్స్ లో కూడా మళ్ళీ మనం ఈ ప్రోగ్రామ్ లో సక్సెస్ మీట్ లో కూడా మనందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక. మన నర్సాపురంలో చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు పెట్టిన ఈ వేలంపాటలో టికెట్ ఫస్ట్ టికెట్ వేలంపాటలో 1,02,000కి మన చాగంటి గణేష్ పాడి మన ప్రాంతం యొక్క వాల్యూని పెంచాడు. మరి ఈ మన శంకరవరప్రసాద్ మరి సాంగ్స్ అన్నీ కూడా చాలా సూపర్ హిట్. ఇది చూస్తుంటే అన్నయ్య సినిమా మరి మీరు కొందరు చూసారు లేదో కానీ అందులో చాలా కామెడీగా ఉంటుంది అన్నయ్య సినిమా అంటే. అందులో సాంగ్స్ అన్నీ అలాగే ఉంటాయి, అన్ని జోకీగా ఉంటుంది. అదే రీతిలో ఉండి మన ఇందిరా టైపులో ఇది హిట్ అవ్వాలనేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ. మార్కాపురం జిల్లా తెప్పాయిపాలెం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి వికాసిత్ భారత్ జి రామ్జీ గ్రామ సభలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఏర్పడిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ముందుగా తమ గ్రామంలో గ్రామ సభ నిర్వహించేందుకు వచ్చిన కలెక్టర్కు స్థానిక ప్రజలు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దీని ద్వారా కొన్ని లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రోగ్రాం కన్నా ఇందులో కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మార్పు ఏంటి ఇందులో? 100 days అంటే 100 రోజుల పనిని 125 రోజులకి చేయడం జరిగింది. దాంతోనే కాకపోకుండా పని అడిగారు అని అంటే పని ప్రొవైడ్ చేయవలసిందే. ఒకవేళ పని ప్రొవైడ్ చేయలేకపోతే కనుక ఇది డిపార్ట్మెంట్ యొక్క ఇది కాబట్టి మీ తప్పు కాదు. ఆటోమేటిక్గా అవసరమైతే మీరు పని అడిగిన వెంటనే మీకు పని ఇవ్వకపోతే మీ అకౌంట్లోకి డబ్బులు ఇవ్వాల్సింది. సో గ్యారంటీ అంటే అది.
ఆ క్లాజులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని వ్యవసాయ సంబంధించినటువంటి అదనపు పనులు కూడా మీకు దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దయచేసి ఇదంతా కూడా మనం తెలుసుకుని ఉపయోగించుకొని మన ఈ నరేగా పనులు ఏదైతే ఉన్నాయో ఈ కొత్త స్కీమ్లో వచ్చినటువంటి పనులన్నింటిని కూడా మన గ్రామానికి ఉపయోగించుకొని దాన్ని మనం స్వచ్ఛత ఈ పనులు అంటే ఈ డ్రైన్స్ కట్టడం కానీ వాటర్ చేయడం కానీ డీలాక్ చేయడం కానీ ఇవన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి అది చేసుకుంటూ మనం శుభ్రతని పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ నెల కూడా ఒక శనివారం దీనికోసం అని చెప్పేసి కేటాయించి ఆ శనివారం నాడు మొత్తం పరిశుభ్రత అని చెప్పేసి అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతున్నాం. ఈ నెల సంక్రాంతి నెల కాబట్టి ఈ నెలని ఈ స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి మనం పండక్కి ఎట్లాగైతే మన కుటుంబాలను మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే దీన్ని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనేది చేపట్టడం జరిగింది. మీ గ్రామాన్ని, మీ ఊరిని, మీ ఇంటిని, మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని కూడా ఎవరో చేయాలా, ఎవరో పట్టించుకోవాలనుకుంటే అది ఇంకా మన అమాయకత్వం అవుతుంది. మన ప్రాంతాన్ని మనం బాగుపరుచుకునే విధంగా, మన ఊరిని, మన ఇల్లుని మనం శుభ్రపరుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమించాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మీ ఊరు ఎన్ని సిమెంట్ రోడ్లు పడినాయి, ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు. ఒకప్పుడు సిమెంట్ రోడ్లు కూడా లేనటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఏ పరిస్థితిలో ఎంతవరకు సిమెంట్ రోడ్లు వేయగలిగాం, ఎంతవరకు మనం శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నామో మీకు కూడా తెలుసు. అదే పరిస్థితిని ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగించుకోవాలా, పూర్తి స్థాయిలో మన గ్రామాలను శుభ్రపరచుకోవాలా. మంగళగిరిలో కలకలం రేపిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. పోలీసులు సకాలంలో స్పందించి బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ పేరుతో రవితేజ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బాలికను అపహరించినట్లు సిఐ వీరస్వామి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. 3/1/26 ఈవినింగ్ సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో గండాలయపేటలో ఒక మైనర్ గర్ల్ కిడ్నాప్ జరిగిందనే ఇన్సిడెంట్ మీద మాకు ఎర్రంశెట్టి సౌజన్య అని మైనర్ గర్ల్ యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గర్ల్ని ఇంటికి తీసుకొచ్చి అతని యొక్క స్నేహితులు ఒక 8 మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ గర్ల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ గర్ల్ని ఈరోజు ఉదయం 11 గంటలకు తుళ్ళూరులోని సెక్రటేరియట్ ఏరియాలో అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్లో ఒక అతను ఉన్నారు, మిగతా వారు విజయవాడలో ఉన్నారు. ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది. మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మైనర్ గర్ల్ యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. ఈ అమ్మాయిని మైనర్ గర్ల్ని తీసుకెళ్ళటం నేరం కనుక 12 పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది. ఇంట్లోకి చొరబడటం నేరం కాబట్టి 448 నేరం కాబట్టి కేసు కట్టింది. వీళ్ళు లవ్ అఫైర్ ఉండటం కారణంగా ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే రవితేజ అనే కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వాళ్ళ యొక్క స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. ఆ అబ్బాయి రవితేజ మీద అయితే మా పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవు. ఈ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్నేహితులంతా విజయవాడకు చెందిన వాళ్ళు. అభి, సురేంద్ర, దినకర్ అనేవాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసినట్లుగా మాకు తెలుస్తుంది. గతంలో ఇక్కడ ఇంటర్మీడియట్ చదివి ఉన్నాడు. ఆ యొక్క స్నేహితులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారని తెలిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏషియన్ అథ్లెటిక్స్లో స్వర్ణం గెలిచిన జ్యోతి ఎర్రాజీని సత్కరించిన మంత్రి నారా లోకేష్. ఒలింపిక్స్ ప్రయాణంలో ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని హామీ. భోగపురం ఎయిర్పోర్టుకు కర్త కర్మక్రియ చంద్రబాబు అన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. జగన్ ఆ క్రెడిట్ కొట్టేయాలనుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా.
భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్. కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.